లాంటి సింగరేణిలో జరుగుతా ఉన్నాయట. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ చూద్దాం. అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు చేదు అనుభవం. ఉద్యోగంలోకి ఎక్కమని సంబరపడే లోపే మరుసటి రోజే రావద్దని మౌలిక ఆదేశాలు. 140 మంది పోస్టింగ్లను నిలిపివేసినటువంటి సంస్థ 400కు పైగా కార్మిక నియామకాలకు అడ్డుకట్ట. వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్రలని ఆరోపణట. ఇక ఉద్యోగాలు ఇట్లా ఇచ్చి వెంటనే తీసివేయటం, ఉద్యోగం వచ్చిందని సంబరపడుతున్నటువంటి నేపథ్యం. సంబరాలు లేకముందుకే వారిని తొలగిస్తూ మళ్ళీ ఆర్డర్ ఇవ్వడంతో ఇప్పుడు వారికి తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి. సింగరేణి సంస్థలో ఉద్యోగాలు అంటే ఆషమాసి కాదు. అలాంటి సంస్థలో ఉద్యోగం వచ్చింది, ఒకరోజు పని చేశారు, మాస్టర్ సైతం పడింది. ఏళ్ల తరబడి కష్టపడి చదివి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మెరిట్ సాధించి కోర్టు కేసును ఎదుర్కొని చివరికి ఉద్యోగం సాధించి తొలి రోజు నిధులు నిర్వహించామని సంబరపడే లోపే చేదు వార్త వచ్చిందట. మరుసటి రోజు నుంచి ఉద్యోగానికి రావద్దంటూ అదే రోజు సాయంత్రము పిడుగు లాంటి మౌలిక ఆదేశాలు వచ్చాయి. దీంతో సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ క్రిటికల్ గ్రేడ్ 2 ఉద్యోగాలు పొందినటువంటి 146 మంది ఆశలు ఆవిరయ్యాయి. అవసరం నుండి ఎవరి దగ్గరకు వెళ్లినా ఉద్యోగాలపై స్పష్టమైనటువంటి స్పష్టత అయితే కరువైందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై సింగరేణి సీఎండి బలరాంను 4-5 సార్లు కలిసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వేడుకున్న ఒకరిపై ఒకరు కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఉద్యోగాలు కూడా తాము ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడానికే కాంగ్రెస్ సర్కారు సింగరేణిలో రిక్రూట్మెంట్ ను ఆపివేసిందనే ప్రచారం అయితే జరుగుతుందట. సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి పరీక్షలు గత ప్రభుత్వంలో జరిగాయి. వారికి ఉద్యోగ నియామకాలు ఇస్తూ కూడా ఆదేశాలు కూడా జారీ అయినటువంటి నేపథ్యం. ఒకరోజు ఉద్యోగం విధుల్లో కూడా చేరినటువంటి వారు ఇక మరుసటి రోజే వెంటనే వారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక ఎవరు కూడా స్పందించడం లేదు. దీని మీద ఎవరు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతా ఉన్నారు. ఉద్యోగాలు పొంది బయటికి వెళ్ళినటువంటి వారికి ఎవరు కూడా ఏ నాయకుల వద్దకు వెళ్ళినా డిప్యూటీ సీఎం వద్దకు వెళ్ళినా కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ స్పష్టమైనటువంటి వైఖరిని కానీ వారు అవలంబించడం లేదు. దాటవేత ధోరణి వివరిస్తా ఉన్నారు.